ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తులను లేక తన బిడ్డలను ఏర్పరచుకున్నాడు తన కొరకని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేను మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆలకించను. అనేక పర్యాయములు కష్టాల గుండా వెళుతున్నప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేసేయడము, ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అని ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే నిన్ను ఏర్పరచుకున్న నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల జీవితంలో చూసినట్లయితే ఆ ఐగుప్తులు ఇశ్రాయేలీయులు మగ్గిపోతూ ఉన్నారు. దేవుని విడిచిపెట్టేశారు. దేవుడు అది వారిని ఏర్పరచుకున్నాడని మర్చిపోతున్న పరిస్థితుల్లో, లేకపోతే ఆ దినాలలో వారు దేవుడు దగ్గర మొర్రపెట్టినప్పుడు వారి యొక్క నిట్టూర్పులు ఆయన విన్నాడు అని నిర్గమకాండం 2వ అధ్యాయములో మనకి కనబడుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవున్న పరిస్థితిని చూసి విడిచిపెట్టేవాడు కాదు. నీ పరిస్థితి ఏదైనా, లేకపోతే ఎంత ఇబ్బందికరమైన ఆయన నువ్వు మొర్రపెట్టినప్పుడు, లేక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఆలకించి విడిచిపెట్టేవాడు కాదు. అందుకని భక్తుడైన ఇర్మియా గారి ద్వారా పలుకుతారు ఆయన ఒక మాట. ఇర్మియా 33:3లో, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు జవాబును దయచేస్తాడు. జవాబు వస్తున్నప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి లేక దేవుని యొక్క బిడ్డ గ్రహించాలి అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు అనేక పర్యాయములు ఆయన్ని వెంబడించిన ప్రజలను చూసి కనికరపడ్డాడు అని ఉంటుంది. ఎందుకు కనికరపడుతున్నాడంటే వారి అవసరతను ఆయన ఎరిగిన దేవుడు, వారి యొక్క మొర్రను ఆలకించే దేవుడు. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన బిడ్డలను ఆయన ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి వారి మీద కనికరపడి ఏం చేస్తున్నాడంటే వారి అవసరతను తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీతో తెలియచేస్తున్న మాట ఏమిటంటే, దేవుడు నీ మొర్ర ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను తన కొరకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు వెళ్ళే ఏ కష్టం గుండా అయినా సరే కానీ, ఏ బాధ గుండా అయినా సరే కానీ వెళ్ళినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విని, ఆ ప్రార్థన అంగీకరించి దానికి ప్రతిఫలం దయచేస్తున్నాడు మన దేవుడు. కనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, నా ప్రార్థన అంగీకరిస్తలేదేమో అని మీరు చింతించొద్దు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. మనల్ని తన కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఈ బిడ్డలమైన మేము అనేక పర్యాయములు కష్టాల గుండా, బాధల గుండా వెళ్ళినప్పుడు ప్రభువా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేవేమో అని మేము తలంచుచున్నాం. కానీ నీ వాక్యం సెలవిస్తుంది, నీవు మమ్మలను నీ కొరకు ఏర్పరచుకున్నావు అనే సత్యాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఎలాగ ఏర్పరచుకున్నావు అని మాకు అనిపిస్తుందంటే, మా ప్రతి ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబునైనా నువ్వు ఇస్తూ ఉన్నావు. నీ ప్రజలకు ఇచ్చావు, మాకు కూడా ఇస్తూ ఉన్నావు ప్రభువా. ఆ విషయాలను కూడా మేము గుర్తించలేకపోతూ ఉన్నాం. అయా, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభువా మేము ఎరిగి ఉన్నాం. కనుక
మా ప్రతి అవసరతను అక్కరను నీ మహిమైశ్వర్యము చెప్పుని తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.